అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ప్రమాదంలో పడ్డాయంటే అవుననే సమాధానం వస్తుంది నిపుణుల నుంచి. మనం మొన్నటిదాకా చూసాం, శ్రీశైలం జలాశయంలో ఎడమగట్టు కాల్వ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో వాటర్ లీకేజ్ ఉన్నటువంటి సమస్య చూసాం. అయితే దీంతో పాటు తాజాగా చూసుకుంటే సుంకేసుల డ్యామ్ వాటర్ లీకేజీతో ప్రమాదంలో పడిందంటే అవుననే చెప్తున్నారు నిపుణులు. దీంతోపాటు అధికారులు కూడా దాన్ని ధృవీకరించేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అనిపిస్తుంది. మనం ప్రస్తుతం సుంకేసుల డ్యామ్ దగ్గర ఉన్నాము. ఈ సుంకేసులకు ప్రధానంగా నీరు వచ్చేది మాత్రం ఎగువ కర్ణాటక నుంచి తుంగభద్ర నదీ జలాలు మొత్తం ఈ ప్రాంతం గుండే ఈ జలాశయానికి చేరుకున్న తర్వాత దిగువకు శ్రీశైల జలాశయానికి తుంగమ్మ పరుగులు పెట్టేటువంటి పరిస్థితి ప్రతి ఏడాది వర్షాకాలంలో కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ ఏడాది చూసుకుంటే భారీ స్థాయిలో వర్షాలు పడడంతో దిగువకు 335 క్యూసెక్లు ఓన్లీ ఈ తుంగభద్ర నీటి ప్రవాహం నుంచే శ్రీశైల జలాశయానికి వయా సుంకేసుల డ్యామ్ ద్వారా దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంటే తుంగభద్ర కృష్ణానది నుంచి 2000 టీఎంసీల నీటి ప్రవాహం శ్రీశైల జలాశయానికి ఈ ఏడాది చేరుకున్నట్లు నీటి పారుదల శాఖ గణాంకాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ డ్యామ్కు ఉన్నటువంటి మనకు కనిపించేటువంటి ఈ 30 గేట్లలో 15 గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. వాటర్ లీకేజ్ అవుతున్నాయి. దిగువకి నీటి ప్రవాహం వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. అదే కనుక జరిగితే కర్నూలు నగర వాసులకు మాత్రం నీటి కష్టాలు తప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్టు ప్రధానంగా కర్నూలు నగరానికి నీటి ఎద్దడి తీర్చాలని, అదేవిధంగా దిగువన ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. కాబట్టి ఎలాంటి ఈ 15 గేట్ల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆ గేట్ల వద్దకి వెళ్ళి చూద్దాం. నంబర్ 13 వద్ద ప్రస్తుతం పరిస్థితి ఒకసారి చూసినట్లయితే పూర్తిగా నీరు లీక్ అయినటువంటి పరిస్థితి. సుంకేసుల డ్యామ్ ఉన్నటువంటి 30 గేట్లలో ప్రధానంగా 13 గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. మొత్తం లబ్బర్ సీల్ లేకపోవడంతో వృధాగా నీరు తరలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా డ్యామేజ్ కనిపిస్తా ఉంది మనకి. లబ్బర్ సీల్ లేకపోవడంతో ఎగువ ప్రాంతం నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహం, తుంగభద్ర నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహం సుంకేసులకు చేరుకున్న తర్వాత దిగువకి ప్రతి ఏడాది ఈ గేట్ల ద్వారా లిఫ్ట్ చేసి శ్రీశైలం ప్రాజెక్టు కి ఇక్కడ నుంచి నీటి ప్రవాహం పంపించేటువంటి గేట్స్ ఇవే. అయితే ఈ గేట్లు ప్రమాదంలో పడ్డాయంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. గేట్లు లిఫ్ట్ చేయకుండా మూసివేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ నీటి ప్రవాహం పెద్ద ఎత్తున దిగువకు శ్రీశైలంకి తరలి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి రోజు 1400 క్యూసెక్ల నీటి ప్రవాహం కేవలం ఈ 15 గేట్లు ఏవైతే లబ్బర్ సీలు సరిగా లేకపోవడం వల్ల వెళ్ళిపోతున్నాయో, దీని ద్వారా 1400 క్యూసెక్ల నీటి ప్రవాహం తుంగభద్రకి వృధాగా పోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పరిస్థితికి ప్రధానమైన కారణం పాలకుల నిర్లక్ష్యం అని స్పష్టంగా తెలుస్తుంది. గత ప్రభుత్వం మెయింటెనెన్స్ ప్రాబ్లం లేకపోవడం, అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 6 నెలలు అయినా ప్రాజెక్టుల మీద ఫోకస్ చేయకపోవడమే దీనికి ప్రధానమైన కారణం. దీంతో వరద పైనుంచి వచ్చినటువంటి వాటర్ అంతా కూడా దిగువకి వెళ్లిపోయేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గేట్ల నుంచి నీరు లీకేజ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి కష్టాలు కర్నూలు నగర ప్రజలతో పాటు ఈ సుంకేసుల డ్యామ్ పైన ఆధారపడే గ్రామాల ప్రజలకి నీటికి కటకట ఏర్పడేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రతిరోజు 1400 క్యూసెక్ల నీటి ప్రవాహం బయటికి దిగువన శ్రీశైలానికి వెళ్లిపోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ దిగువకు నీరు పూర్తి స్థాయిలో వెళ్లిపోతే మాత్రం ఈ సుంకేసుల మీద ఆధారపడ్డటువంటి గ్రామాలు నీటితో అల్లాడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కెనాల్ పై రబీ సీజన్ లో ఆధారపడ్డటువంటి రైతాంగానికి మాత్రం అనేక నీటి కష్టాలు పడుతున్నట్టు మనకు తెలిసింది. లీక్ అయినటువంటి వాటరు ఇవన్నీ కూడా శ్రీశైలానికి జలాశయానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కేసీ కెనాల్ ఈ సుంకేసుల నుంచే కేసీ కెనాల్ కర్నూలు కడప రైతాంగానికి అందించేటువంటి కాలువ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి పరిశీలించేటువంటి కర్నూలు కడప కెనాల్ ఇది. ఈ కర్నూలు కడప కెనాల్ మీద ఆధారపడ్డటువంటి రైతాంగానికి రబీ పంటకి కట్టకట్ట అనేటువంటి పరిస్థితి ఉంది. రైతులంతా కూడా రబీ సాగు చేసుకునేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటికే 1 కిలోమీటర్ మొదలుకొని సుమారు 82 కిలోమీటర్ల వరకు నీటి ప్రవాహం తగ్గించినట్లు, నీరు విడుదల చేసినట్లు జలవనరుల శాఖ చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి అంటే సుమారు 82 కిలోమీటర్ల మేర ప్రవహించేటువంటి ఈ కేసీ కెనాల్
ఆధారిత రైతాంగం ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా కష్టాల్లో పడేటువంటి రబీకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. ఈ సుంకేశ్వర డ్యాంకు సంబంధించినటువంటి ఈ గేట్లు 15 గేట్లు ఏవైతే లీకేజీలు ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని తక్షణమే మరమ్మత్తు పనులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా కాకపోతే మాత్రం రాబోయేటువంటి కాలం అంతా కూడా ఎండాకాలం కాబట్టి అందులో ఈ కరువు ప్రాంతము ఈ కర్నూలు కడప ప్రాంతానికి అందించేటువంటి ఈ సాగునీరుకి అందించేటువంటి కేసీ కెనాలు రబీకి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉన్నాయి. దీంతోపాటు కర్నూలు నగర ప్రజలకి కోడుమూరు నియోజకవర్గ ప్రజలకి నీటి కష్టాలు తప్పేటువంటి పరిస్థితి దాపరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో అధికారులు తక్షణమే మేల్కొంటే తప్ప ఈ నీటి నివారణ చర్యలు వేస్టేజ్ ఏవైతే జరుగుతుందో ఈ నీటిని నియంత్రించి ఒడిసి పట్టుకోవాల్సినటువంటి ఈ అధికారులు నిర్లక్ష్యం వల్లే ఈ 15 గేట్లకు సంబంధించినటువంటి రబ్బర్ సీలు పని చేయకపోవడంతో వృధాగా 1400 క్యూసెక్కుల నీటి ప్రవాహం అటు 15 గేట్ల ద్వారా తుంగభద్ర నది గుండా శ్రీశైలానికి చేరుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు స్పందించాలి. తక్షణమే ఈ 15 గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతుల పనులు చేపట్టి రబ్బర్ సీల్ ఏర్పాటు చేస్తే తప్ప నీళ్లు నిలబడేటువంటి పరిస్థితి లేదు. సుంకేశ్వర డ్యామ్ ప్రమాదంలో నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఈ డ్యాంకు ఉన్నటువంటి నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించాలని రైతాంగము రైతు సంఘాలు కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వేడిజన చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.